హాయ్ అండి. నేను మీ ప్రియాని. ప్రతిరోజు ఏదో ఒక రెసిపీతో మీ ముందుకు వస్తూ ఉంటాను కదా! కానీ ఈరోజు పువ్వుల్ని చిక్కగా ఎలా మాల కట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వీడియో చేయటానికి కారణం ఉంది. మన సబ్స్క్రైబర్లు ఒకరు చాలా రోజుల నుండి పువ్వుల మాల చిక్కగా కట్టాలి అంటే ఎలా కట్టాలో చూపించమని నన్ను అడుగుతూ ఉన్నారు. అందుకే వాళ్ళ కోసం మాల రాని వాళ్ళు కూడా ఎవరన్నా చూస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను తీసుకున్న దారం మన ఇంట్లో దారపురీలు ఉంటాయి కదా, ఆ దారం నుండి తీసుకున్నాను. ఆ దారం చాలా షార్ప్ ఉంటుంది. పువ్వులు మాల కట్టేటప్పుడు మనం ముడి వేసి లాగేటప్పుడు మధ్యలో పువ్వులు కట్ అయిపోతాయి. అందుకనే పువ్వుల వాళ్ళు కాస్త దొడ్డుగున్న దారంతోనే పువ్వుల్ని అల్లుతూ ఉంటారు. మీరు ఈ దారంతో కూడా చక్కగా మాల కట్టాలి, పువ్వులు కట్ అవ్వకుండా ఉండాలి, మాల చక్కగా రావాలి అంటే ఈ దారాన్ని మీరు 2 పేటలు తీసుకోవాలి. ఫస్ట్ పెట్టిన పువ్వుల్ని చూడండి ఇలా ముడివేసి ఇలా 2 వేళ్ల మధ్యన చక్కగా పట్టుకోవాలి. తర్వాత 2 వైపులా 3 కనకంబరాలు పెడితే మాల చూడటానికి చిక్కగా ఉంటుంది. ఇలా కనకంబరాలు పెట్టినాక కింద నుంచి మెలిక వేసి తర్వాత 2 వేళ్ల మధ్య నుండి దారం ఇలా తీసుకుని ఇలా మెలిక వేసి గట్టిగా ఇలా లాగాలి. మీరు కొంచెం గట్టిగా లాగినా కూడా పువ్వులు కట్ అవ్వవండి. దారం 2 పేటలు తీసుకుని మీరు ఇలా మాల కట్టారంటే బాగుంటుంది. కనకాంబరాలు చూడండి, మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఇలా తొడిముల దగ్గర తక్కువ గ్యాప్ ఇవ్వాలి. అలా ఇస్తే కనకాంబరాల మాల చూడటానికి లావుగా కూడా ఉంటుంది. ఇలా మెలిక వేసి చక్కగా ఇలా లాగాలి. మీరు ఎన్ని కనకాంబరాలైనా కూడా చాలా ఈజీగా ఇలా కట్టేసేయచ్చు. మధ్యలో మనం కాడమల్లి కూడా తీసుకున్నాం కదా, కాడమల్లి యాడ్ చేసేటప్పుడు కూడా చూడండి, అచ్చంగా మల్లె పువ్వులు మాత్రమే యాడ్ చేయకుండా ఇలా గనక మీరు కట్టారు అంటే మల్లెపూలు జారకుండా వస్తాయి, చక్కగా వస్తాయి. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత దగ్గరగా కట్టొచ్చు. మల్లెపూలు తీసుకున్నప్పుడు అచ్చంగా మల్లెపూలే కాకుండా అటొక మల్లి ఇటొక మల్లి 2 కనకాంబరాలు యాడ్ చేయండి. ఇలా కింద నుంచి మెలిక వేయండి. తర్వాత ఇలా మెలిక వేసి ఇలా లాగండి. సేమ్ ఇంకొక బ్యాచ్ కింద మల్లెపూలు యాడ్ చేయండి. తర్వాత ఇలా కనకాంబరాలు యాడ్ చేయండి. కింద నుంచి ఇలా మెలిక వేయాలి, ఇలా చక్కగా యాడ్ చేయాలి. పువ్వులు కట్టేటప్పుడు మనం రైట్ హ్యాండ్తో ముడి వేస్తున్నాం కదా, ఈ ముడి వేయటం ఎంత ముఖ్యమో ఎడమ చేతిలో ఉన్న పువ్వుల్ని దగ్గరగా పట్టుకోవటం కూడా ముఖ్యం. ఎడమ చేతిలో ఇలా దగ్గరగా పట్టుకుంటేనే మాల అనేది దగ్గరగా వస్తుంది. చూడండి, ఇంత చక్కగా మాల కట్టుకోవచ్చు. అంతా కట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దారం కట్ చేసేసి ఈ మాల ఎంత చిక్కగా వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి, ఎంత చక్కగా వస్తుంది. మల్లె పువ్వులైనా ధవళమైనా ఏదైనా కూడా ఇలా కనకాంబరాలు